తీన్మార్ మల్లి అలియాస్ చింతపండును పెద్ద జర్నలిస్ట్ మాదిరి కలరింగ్ ఇస్తూ సామాన్య జనానికి అసత్య వార్తలను అందిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. బుల్లెట్ ట్రైన్ సూపర్. అయితే ఒకసారి ఏం జరిగిందట ఈ బుల్లెట్ ట్రైన్ గురించే. ఓకే, జపాన్ ప్రధాని అప్పుడు జపాన్ ప్రధాని షింజో యాబే అని ఉండే. ఓకే, జపాన్ ప్రధాని ఇండియాకి వచ్చాడు. ఇండియాకు వచ్చి నరేంద్ర మోడీతో భేటీ, మోడీ గారితో భేటీ. దేని మీద డిస్కషన్ అంటే బుల్లెట్ ట్రైన్. ఓకే, బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ వ్యవహారం ఏంది? సూపర్ ఫాస్ట్ గా. ఓకే, అంతే కదా, అంతే. బుల్లెట్ ఎట్లా పోతుందో అట్లా పోతుంది. అట్లా సూపర్ ఫాస్ట్ ట్రైన్ కోసం, బుల్లెట్ ట్రైన్ కోసం ఇలా చర్చ. అయితే ఆయనలో ఏం జరుగుతుంది అంటే వారణాసి కాడ గంగా హారతి జరుగుతుంది. వారణాసి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాడ గంగా హారతి, గంగా నదికి హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాను. షింజో యాబే నువ్వు కూడా రా అని చెప్పాను అన్నమాట. షింజో యాబే గారు ఏం చేసినట్టు సరే వస్తాపా అని చెప్పాను. ఇక గంగా నది ఒడ్డు కూర్చున్న పెట్టాయనని ఇక హారతులు 2 గంటల హారతులు కార్యక్రమాలు జరిగినాయి. పబ్లిక్ 2 గంటల పాటు ఆడ కూర్చొని ఆరతిచ్చుకుంటున్నారట. ఆరతిచ్చుకుంటుంటే జపాన్ ప్రధాని షింజో యాబే ఇదంతా అయిపోయినాక నరేంద్ర మోడీని అడిగినట, మీ దగ్గర ఇంత పురుషత్ టైం ఉన్న తర్వాత బుల్లెట్ ట్రైన్లు ఎందుకు మీకు అని అన్నాడు. అంత స్పీడ్ ఎందుకు పోవడం, అంత స్పీడ్ ఇంత నిమ్మలంగా ఉన్నాను, ఇంకా స్పీడ్ ఎందుకు అడిగిందట. అట్లుంటది వీళ్ళతోటి. 2 గంటలు కూర్చుని పురుషత్తున్న తర్వాత ఇవేందుకు అని అడిగిందట. ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో భాగంగా కాశీలో గంగా హారతి నిర్వహిస్తారు. ఇదేమి షింజో ఆబే వచ్చినాడని స్పెషల్ గా నిర్వహించిన కార్యక్రమం ఏం కాదు. పరిశీలించి చూస్తే సంప్రదాయాలు, హిందుత్వంపై వెటకారం అనేది బాగా ఎక్కువైపోయింది. ఈ తీన్మార్ మల్లి మాట్లాడిన మాటలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేసి అందరూ అడగాల్సిన అవసరం ఉంది. ఇతను రాసే వార్తలు గాని లేకపోతే చెప్పే వార్తలు గాని ఈ మధ్య కాలంలో విశ్వసనీయత కోల్పోయినాయి. అదిగాక హిందూ వ్యతిరేకవాదం అనేది ఇతని నుంచి బయటపడతా ఉంది. తస్మాత్ జాగ్రత్త.